స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఈ సమిట్ లో పిఠాపురానికి బెస్ట్ స్వచ్ఛ సిటీ అవార్డు వచ్చింది. అప్పుడు మున్సిపల్ కమిషనర్ గా చేసిన మాగప రామ్మోహన్ రావు గారు వెళ్ళి తీసుకున్నారు అవార్డు. మరి అంత స్వచ్ఛంగా గ్రీన్ గా తయారు చేశారు కదండి పిఠాపురాన్ని అని జనం అనుకుంటున్నారు. తయారు చేశారా? అవార్డు వచ్చింది కదండి దాన్ని తయారు చేసినట్టు. మీరే అన్నారు అవార్డు కూడా తయారు చేశారు. ఓకే, పిఠాపురం అక్కడ ఉండుంటే వీళ్ళు మళ్ళీ కొత్తగా నేను అభివృద్ధి చేస్తా, పిఠాపురాన్ని మళ్ళీ నేను దరిద్రంగా ఉన్న పిఠాపురాన్ని అభివృద్ధి పదంలో ఉంచుతా అని మళ్ళీ ఇప్పుడు ఎందుకంటది ఆవిడ? ఓకే, ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంటే మరలా ఇంక ఈవిడ ఏం చేస్తుంది? ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంది, మరింత చేస్తానని చెప్పట్లా. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఆవిడ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇంత దీన స్థితిలో ఉన్న పిఠాపురాన్ని నేను అభివృద్ధి చేస్తా అన్నారు. తల్లి, నువ్వు ఆల్రెడీ చేయాల్సిన అభివృద్ధి చేయలేదు. మోదీతో మీకున్న సంబంధాల వల్ల ఎక్కడో ఏదో పెట్టుకోవాలి కాబట్టి ఒక పోస్ట్ లాగా మనకి ఇది ఒక స్వచ్ఛ ఆంధ్ర లాగా స్వచ్ఛ పిఠాపురం అనే ఒక సర్టిఫికేషన్ తెచ్చుకున్నారు తప్ప పిఠాపురం వీధులు ఏమి కొత్తగా మారిపోలేదు. అదే వ్యవస్థ ఎప్పుడు ఎలా పెరుగుతుందో 1900 నుండి 2000 వచ్చేటప్పటికి కొంచెం ఇప్పుడు మరి అలా తరతరాలుగా మారింది తప్ప వీళ్ళు వెంటనే క్రియేట్ చేసి దాన్ని ఏదో మోడల్ నియోజకవర్గంలో అయితే ఉంచలేదు. ఓకే, అప్పటి వరకు మీరు అన్నట్టు ఆ పాయింట్ కొనసాగిస్తూ అభివృద్ధి జరిగి ఉంటే, నిజంగా అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటే ఎమ్మెల్యేని మార్చారు. అక్కడ ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుని మార్చి మళ్ళీ ఎంపీగా ఉన్న గీత గారిని ఇందులో దించుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? రాజకీయంగానే చూడాలి. ఓకే, ఎంపీ ఇప్పుడు 40 సంవత్సరాలు ఉన్నాయి, ఇవిడ ఎప్పుడు మినిస్టర్ అవ్వాలా. ఎంపీ నుండి ఎమ్మెల్యేగా వెళ్తే రేపు పొద్దున వీళ్ళ ప్రభుత్వం వస్తే మినిస్టర్ అవడానికి వెళ్ళింది ఆవిడ. ఓకే, అంతేగా, నేనైతే అలాగే చూస్తాను. ఎంపీ నుండి నేను ఎమ్మెల్యేకి వెళ్తున్నాను అని ఆప్షన్ తీసుకుంది ఆవిడ. సో ఆప్షన్ నెగ్గింది అనుకోండి, పిఠాపురం నుండి ఫర్ ఎగ్జాంపుల్, వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే కానీ మినిస్టర్ అవడానికి ఆవిడ వెళ్ళింది తప్ప పిఠాపురాన్ని ఏదో భూతల స్వర్గంగానో లేకపోతే మోడల్ నియోజకవర్గంగా మార్చడానికి అయితే కాదు. రాజకీయ స్వలాభం కోసం మాత్రమే ఆవిడ వెళ్ళారు. ఇప్పుడు నాడు నేడు పెట్టి విద్య, మీరు అన్నారు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా విద్య, వైద్యం మనిషికి అందాలి. అందులో భాగంగా ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాడు నేడు దాంట్లోంచి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా మార్చారు. మరి అది అభివృద్ధి కాదంటారు మీరు? మార్చారా? నిజంగా మార్చారంటారా? మారేం చూపిస్తున్నారు కదండి. సోషల్ మీడియా హడావుడి పెరిగిన తర్వాత కొన్ని స్కూల్స్ వాళ్ళు చేస్తే ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, ఇక్కడ మాత్రమే జరిగినట్టుగా ఒక హైప్ మాత్రమే క్రియేట్ చేశారు తప్ప అంత దారుణంగా జరుగుంటే ఈరోజు పిల్లలందరూ కూడా 5000 ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అదే మోడల్ స్కూల్లో చదువుతాడు, డిగ్రీల వరకు చదివేస్తాడు, పీజీల వరకు చదువుతారు, లేదా స్కూల్స్ కాలేజ్ ఇంప్రూవ్ అవుతాయి, మళ్ళీ వాలంటీర్గా 5000 ఇచ్చినట్టు వీడికి కూడా 5000 చేస్తారా? సో వ్యవస్థ ఎప్పుడు కూడా అన్ని రంగాల్లోనూ డెవలప్ అవ్వాలి. నీకు స్కూల్ ఎంత ఇంపార్టెంటో 20 సంవత్సరాలు చదువుకున్న వ్యక్తికి అలాగే ఎంప్లాయ్మెంట్ అంతే ఇంపార్టెంట్. వీడు పెరగాలి, పిల్లలు రావాలి, పిల్లలకి మంచి వ్యవస్థ రావాలి, రెండు ఈక్వలెంట్ గా పైకి ఎదగాలి తప్ప స్కూల్స్ బాగా చేసాం, ఉద్యోగాలు లేవు, 5000కి నేను ఇక్కడ కూర్చోబెడతాం. వాట్ ఈస్ యూజ్? నేనేమంటానంటే స్కూల్స్ ని మెర్జ్ చేయొచ్చు, లేకపోతే మోడల్ స్కూల్స్ తీసుకురావచ్చు. ఇంటెన్షన్ ఏంటి వీళ్ళది? పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తే మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు చేసి తద్వారా ఆయా జిల్లాలు లేదా రాష్ట్రాలు బాగుపడతాయి, పిల్లల లైఫ్ స్టైల్ బాగుంటుంది, తద్వారా కుటుంబ వ్యవస్థ బాగుంటుంది అనేది. స్కూల్స్ తెస్తారు అని చూపిస్తారు రాజకీయం కోసం, పిల్లలకు సరైన ఉద్యోగాలు ఇవ్వరు. ఇది ఎలా అంటాను? మంచి ఇండస్ట్రీస్ లేవు ఇక్కడ, లేవు. చదువుకున్న కొద్ది మంది పిల్లలు కూడా రకరకాల రాష్ట్రాలు, దేశాలు తరలిపోతా ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా లేకపోతే ఒక రాష్ట్రంలో ఉన్న సీనియర్లుగా వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? ఒక వ్యవస్థని ఎంత ఇంపార్టెంటో వీళ్ళు చూపించి అదే స్కూల్ వ్యవస్థ ఒకవేళ వాళ్ళ ఉద్దేశంలో చాలా బాగుంది అనుకుంటే ఇంకొక వ్యవస్థ నాశనం అయిపోయిందిగా. ఈ వ్యవస్థని కాపాడుతూ దీన్ని డెవలప్ చేస్తేనే నిన్ను నాయకుడు అంటారు. సో వీళ్ళు ఇది చూపిస్తున్నారు, ఇది లేదు. సో సగటున ఒక మనిషి అన్నీ కోరుకుంటాడు. సో సగటు మనిషికి వీళ్ళు ఎవ్వరు కూడా సరైన న్యాయం చేయలేదు. అప్పుడు ఎప్పుడు కూడా గవర్నమెంట్ లో ఇంత రెవల్యూషన్ లేకుండా ఎవరికి ఇంత రూపాయి పెట్టిన గవర్నమెంట్లు ఉన్నాయి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ముఖ్యంగా మన పిఠాపురం నియోజకవర్గంలో 22,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు పేదలకి. దాన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ఫేజ్ 1 లో కొంతమందికి లోన్స్ ఇచ్చి చేశారు. మరి జనం దీన్ని అభివృద్ధి కింద చూస్తారు కదా. ఒకటి సార్, ప్రతి దాంట్లోనూ ఈ మధ్య హడావుడి ఎక్కువైపోయింది. నేను ఇందాక చెప్పినట్టుగా చేసింది ఇంత, హడావుడి భజన ఎంత అయిపోయింది. సో
అదే ఇళ్ల పట్టాల్లో కొన్ని పదుల కేసులు మేము కూడా కోర్టులో వేసి పోరాటం జరిగింది. దాంట్లో జరిగింది డాక్యుమెంట్ గా చూపిస్తే ఇప్పుడు ఈ రూమ్ కూడా సరిపోదు, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర. అబ్బా 40 లక్షలు మీరు అంటున్నారు, ఇదే నా దగ్గర ఎగ్జాంపుల్స్ కూడా నా ఫైల్స్ లో ఉన్నాయి. పట్టా ఇచ్చారు, ప్లేస్ ఇవ్వాల. గుడ్ పాయింట్. పట్టా మాత్రమే ఇచ్చారు, ప్లేస్ ఇవ్వాల. ఓకే, మీకు ఎక్కడో కాకినాడలో ఉంటే వేరే చోట ఎక్కడో ఇస్తారు, ఆ ఇచ్చిన చోటకు వెళ్తే పట్టా వీళ్ళ దగ్గర ఉంటుంది, ఫోటోలు తీసుకుంటున్నారు, అమ్మ నీకు పట్టా వచ్చింది కదా అంటున్నారు. ప్లేస్ ఏదిరా అంటే అక్కడ లేదు. ఓకే, ప్లేసులు కొన్ని మాత్రమే ఇచ్చి పట్టాలు మాత్రం కొన్ని లక్షలు ఇచ్చి వీళ్ళందరికీ కూడా చేతిలో ఫోటోలు మాత్రం గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా రావటం, వెళ్ళటం, ఫోటో తీసుకోవడం, పోవడం. ఎక్కడుంది నా దగ్గరికి వెళ్తే 10 మంది వెళ్తే ఎవరిదో కూడా తెలియని పరిస్థితుల్లో కొన్ని 100 కేసులు ఉన్నాయి. మీరు కావాలంటే నేను అన్నానని కాదు, మీరు సొసైటీలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో నేనేమంటానంటే అభివృద్ధి జరగలేదు అంటలేదు, అభివృద్ధి అనేది డే బై డే జరుగుతూనే ఉంటది. ఇట్స్ ఎ ప్రాసెస్. కానీ అనుకున్నంత జరిగిందా, ఆశించినంత జరిగిందా అని మాత్రం ప్రజలు చూస్తారు. వెరీ గుడ్. ఇదే గడప గడపకు మన ప్రభుత్వం అని వాళ్ళు పెట్టి చేసే అన్యాయాలను మేము కూడా మా పార్టీ తరఫున గడప గడపకు దగా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చేసిన దగా పనులను కూడా మేము ఒక బుక్, ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేయడం జరిగింది. ఓకే, ఆ బుక్ డెఫినెట్ గా మేము టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అందులో ముఖ్యంగా మీరు ప్రస్తావించిన అంశాలు ఏంటి సార్ ఆ బుక్ లో? సార్ ఒకటి, మేము పార్టీ పెట్టింది 2018. సో అప్పటి నుండి పోరాటానికి సడన్ గా జడ్జిగా మా సార్ 2018లో రిజైన్ చేసి వెంటనే రావటం, వచ్చిన వెంటనే పార్టీ పెట్టడం, 2019లో మేమందరం కలిసి పోటీ చేయడం, వెంటనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావటం. సో ఈ 5 సంవత్సరాల నుండి మేము జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను ప్రజలకు ఎంత కష్టపడి వివరించాలో అన్ని కూడా చూపించడం జరిగింది. ఆ బుక్ లో కూడా గడప గడపకు దగా ప్రభుత్వం అంటే ప్రతి గడపకి వీళ్ళ చేసిన దగా ఏంటి అనేది ఆ బుక్ లో చాలా నీట్ గా వివరించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేశారో, డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చంపడం జరిగింది, లేకపోతే శిరోమన్నం ప్రసాద్కి ఏం జరిగింది, డాక్టర్ సుధారానికి ఏం జరిగింది, హైకోర్టులో మేము వీళ్ళు అక్రమంగా మన ట్రైబల్ కి సంబంధించిన 15,000 ఎకరాలను ప్రభుత్వం కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే మేము హైకోర్టులో కేసులు వేసాం. అవన్నీ కూడా విత్ నెంబర్లతో సహా అన్ని ఆ బుక్ లో మేము మెన్షన్ చేయడం జరిగింది. తప్పకుండా మీ ద్వారా, మీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. తప్పకుండా మేము మా వంతు ప్రయత్నం మేము ఎలాగ చేస్తాం అవన్నీ బయట పెట్టడానికి. అయితే ఇప్పుడు ఇందులో ఈ రోజు నిన్న మొన్న ఇష్యూ అవుతుంది, పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఇవ్వడంలో ఆలస్యం అవుతుంది, ఇది కాబట్టి వాలంటరీ వ్యవస్థ రాకపోతే ఇలా ఉంటుంది అని అంటున్నారు కదా. అంటే బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నట్టు చూడాలా, లేదంటే వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఇంత అవస్థలు పడతారని చెప్పడానికి ట్రై చేస్తున్న ప్రభుత్వం? రెండు సార్, అదే కదా ప్రాబ్లము. అదే రాజకీయాన్ని రొచ్చు చేశారన్నారు మీరు, అది నిజంగా రొచ్చు వీళ్ళు చేశారు. మరి 2014, 19 లేదా ఆ ముందు వాలంటీర్ వ్యవస్థ లేదు కదా? లేదు. మరి లేనప్పుడు ఫంక్షన్స్ తీసుకోలేదా? తీసుకున్నారు. సో ఇంటింటికి ఫంక్షన్, లేకపోతే దగ్గరికి వెళ్ళి ఒక పెద్దవాళ్ళకి, వయసు పెద్ద ఉన్నవారికి కూడా ఇస్తున్నాను ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేస్తూ రాజకీయ లబ్ధి పొందడం కోసం వైఎస్ఆర్సీపీ చేసిన ఒక నాటకం ఇదంతా కూడా. నేను విమర్శిస్తాను తప్పకుండా. ఎందుకంటే ఫంక్షన్స్, అమ్మా నేను మీ ఇంటికి వస్తే నేను దగ్గరుండి నువ్వు నడవలేకపోతే ఎత్తుకుని తీసుకుని ఇస్తా ఉంటే ఈ రోజు వీళ్ళు దాన్ని నాశనం చేశారు. నాశనం చేయడం అంటే ఎలక్షన్ కోడ్ లేకపోతే అదే వాలంటీర్ వ్యవస్థ పనిచేసిందిగా. అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా వాలంటీర్ని వాడేసుకుని వీళ్ళు దీన్ని రాజకీయంగా వాడేద్దాం, నీకు డబ్బులు ఇచ్చేది కూడా జగనన్నే, ఇంకోటి అని చెప్పడం కోసం చేశారు వీళ్ళు. ప్రస్తుతానికైతే ఏ కొత్త పార్టీ వచ్చి వ్యవస్థను నాశనం చేస్తే అప్పుడు మనం మాట్లాడాలి. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వాళ్ళని మీరు ఆపండి, వాళ్ళు ఎంప్లాయీస్ కాదు కదా అని వాళ్ళే అన్నారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టారు. ఎంప్లాయీస్ అయ్యి ఉంటే సచివాలయం సిబ్బంది పనిచేస్తున్నారు, రకరకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వాడుకుంటారు. సో వాళ్ళు ఎంప్లాయీస్ కాదు. జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు ఇక్కడ, వేరే పార్టీలో లేకపోతే సొసైటీ కాదు వాళ్ళు అన్యాయం చేసింది. జగన్మోహన్ రెడ్డి ఎంప్లాయీస్ గా ఒక భ్రమ కల్పించి వీళ్ళందరినీ కూడా, పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని, పెన్షనర్స్ అందరినీ కూడా మోసం చేసి, అరే ఇప్పుడు మీరు ఎంప్లాయీస్ కాదు బయటకు పోండి అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి అంటాను నేను. సో అందువల్ల వాళ్ళు మోసపోయి, అరే ఎవరో మా ఇంటి పక్క అయినా అబ్బాయి ఎవడో ఇచ్చేవాడు, అలాగ వీళ్ళని క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేతులు ఎత్తేస్తే వీళ్ళ చేసిన వెధవ పనులకి ఇప్పుడు ఎన్నికల కమిషన్ టీంని సెట్ చేసుకుని కొన్ని కష్టాలు పడి ఇవ్వాల్సి వస్తుంది అంతే తప్ప ఇది పెన్షన్లను మోసం చేయలేదు, అలాగని చెప్పి వాలంటీర్లని జనాలు ఎవరు మోసం చేయలేదు, ఎన్నికల కమిషన్ మోసం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా మోసం చేశారు. ఇటు ప్రజల్ని, ఇటు వాలంటీర్స్, అంతే. మైండ్ గేమ్. ట్రూ. వెల్ సార్, అంటే ఇప్పుడు అసలు మీ పార్టీకి ఏ క్యాడర్ ఉంది, మీ పార్టీకి ఎక్కడి నుంచి బలం ఉంది,
అలాంటి నేపథ్యంలో ఏ నమ్మకం పెట్టుకుని ఏ ధైర్యం పెట్టుకుని మీరు జనాల్లోకి వెళ్తున్నారు? మీ పార్టీకి ఉన్న బలం ఏంటి సార్? ఎస్, ఫస్ట్ ఒకటి చూడండి సార్, ఆ పవన్ కళ్యాణ్ అన్నాడని కాదు, కానీ ప్రతి పార్టీకి కూడా ఒక మినిమం స్ట్రెంగ్త్ ఉండాలి. నేను ముందుగానే చెప్పాను, నేను అందుకే ఈరోజు గెలుస్తాను అని రాలేదు. నా ఒక ప్రయత్నం చేస్తాను. నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ని, నేనే బూత్ మెంబర్ని, నేనే అన్ని కూడా నేనే చేసుకుంటేనే అప్పుడు మేము అవుతాం, మనం అవుతాం అని నమ్ముతాను నేను. సో నేను చేసుకుంటే మా పిల్లలందరూ మేము అయ్యాం, మేమందరం కష్టపడితే రేపొద్దున ప్రజలందరూ కలిసి మనం కూడా అవుతాం. కాబట్టి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి నాకు తెలిసిన ప్రజారాజ్యం నుండి ఇప్పటికి 16 సంవత్సరాలు అయింది ఆయనకి. 16 సంవత్సరాలు ఒక రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, ఇంత చరిష్మా ఉన్న వ్యక్తి, ఇంత మంచి కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తి రాజకీయాలు చెయ్యలేకపోయాడు, చేత కాక అంటాను నేనైతే. ఎందుకంటే నిజంగా ఆయన అప్పుడు ప్రజారాజ్యం కావచ్చు, లేదా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత జనసేన కావచ్చు, ఇంత మంచి క్యాడర్ ఉన్న ఒక పార్టీ, సరైన నాయకుడు లేని కూడా ఒక పార్టీ అంటాను నేను జనసేన. నాకు తెలిసిన మిత్రులు కొన్ని వేల మంది పార్టీలో చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు రోడ్డు మీద పడేశారు పవన్ కళ్యాణ్. కాబట్టి వాళ్ళకి క్యాడర్ లేదు, బూత్ కమిటీలు లేవు. మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం. కాబట్టి మాకు క్యాడర్, బూత్ కమిటీ లేకపోవడానికి, ఆయనకి లేకపోవడానికి చాలా దారుణమైన వ్యత్యాసం ఉంది. ఆయన ఫెయిల్యూర్ చేసుకున్న చేత కాని రాజకీయ నాయకుడు నేనంటాను. మేము ఎదుగుతూ చాలా ప్లాన్డ్ గా, ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఈరోజు 252 పిఠాపురం కాన్స్టిట్యున్సీలో బూత్స్ ఉన్నాయి ఓటింగ్. రేపు పొద్దున్న మాకు నిజంగా మంచి ఓటింగ్ వచ్చే చోట 10 మందిని, 20 మందిని, 30 మంది తోటి మేము స్టార్ట్ చేస్తాం. అది రేపు పొద్దున్న బాగా చేయగలిగితే ఎక్కువ టీం వస్తారు, ఆటోమేటిక్గా బూత్ లెవెల్స్లో చాలా ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో నేను ఏమంటానంటే, అసలు పవన్ కళ్యాణ్కి మాకు చాలా ఆలోచనలు, డబ్బు ఒకటి లేదు తప్ప అన్ని రకాల ఆలోచనలు ఆయనకంటే చాలా గొప్పగా ఉన్నాయి మాకైతే. ఫైనల్లీ అసలు ఇప్పుడున్న యువతకి, ఇప్పుడే చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న యువతకి, ఈ సంవత్సరమే కొత్తగా ఓటింగ్ వచ్చిన యువతకి మీ ద్వారా, అంటే మీ యొక్క నాలెడ్జ్ ద్వారా కావచ్చు, మీ ఎడ్యుకేషన్ ద్వారా కావచ్చు, మీరు చూస్తున్న న్యాయపరమైన, అంటే రాజ్యాంగం బాగా తెలిసిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారు యువతకి? రాష్ట్రానికి, దేశానికి యువతే చాలా ప్రామాణికం అని నమ్ముతాను నేనైతే. యువత వాళ్ళ విద్యా వ్యవస్థ స్టార్టింగ్ అయినప్పటి నుండి చాలా కష్టపడి నేర్చుకుని 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు ఈ వయసు వచ్చేటప్పటికి వీళ్ళకి ఓటు హక్కు అనేది ఒకటి వస్తుంది. 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఓటు హక్కు వస్తుంది. అంటే 18 సంవత్సరాలకు ఎందుకు పెట్టాము? అప్పుడు వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ అన్ని కరెక్ట్గా పెరుగుతాయి అని. అంటే ఆ వ్యక్తికి రాజకీయ పార్టీలే కాదు, సొసైటీ అంతా కూడా నిజంగా మెచ్యూరిటీ వచ్చేటట్టుగా అన్ని క్వాలిటీస్ ఆ విద్యార్థికి లేదా ఆ వ్యక్తికి మనం తయారు చేయాలి. ఇప్పుడు చాలా మంది ఆ పిల్లలను పాడు చేస్తూ రకరకాలుగా పాడు చేయడం. అంటే మీరు చూడండి, 10th నుండి 1వ తరగతి నుండి 10th ఇంటర్మీడియట్ వరకు వాడికి ఫస్ట్ క్లాస్లు 600కి 590 వచ్చేస్తున్నాయి, ఇంటర్మీడియట్ లో 1990 వచ్చేస్తున్నాయి. డిగ్రీ, బీటెక్ చూడండి ఈ రేషియోని. ఆ పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంది అన్న? నాకు 10 సబ్జెక్టులు ఉండిపోయి, 20 సబ్జెక్టులు ఉండిపోయి. సో వ్యవస్థ ఎక్కడుంది? ఓటుకి అంటే ఈ 17-18 సంవత్సరాలు వచ్చే వరకు చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేసి వాళ్ళు ఓటర్లుగా మేము ఏం చేయలేదు అనేటట్టుగా ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు కూడా ఎక్కడ వరకు ఆ పిల్లవాడికి కావాలో అక్కడ వరకు ఉంచి ఆడు ఓటు వేసిన తర్వాత రోడ్డు మీద పడేస్తా అంటాను నేను. ఓకే. సో యువత కూడా ఆలోచించుకోవాలి. అమ్మా, మీరు 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి మీకు ఓటు హక్కు ఇచ్చే వరకు మాత్రమే మిమ్మల్ని వాడుకుంటున్నారు తల్లి. తర్వాత రోడ్డు మీద ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పడేస్తున్నాయి. మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించండి. మేము డిగ్రీ చదువుతున్నాం, పీజీ చదువుతున్నాం, బీటెక్లు చేస్తున్నాం, ఎంసీఏలకు వెళ్తున్నాం. ఏ పార్టీ నిజంగా కష్టపడి పనిచేసి నీట్గా ఆలోచిస్తుంది అనేది ఆలోచించుకోండి. ఏ ప్రభుత్వం మనకు నిజంగా ఉపయోగపడుతుందో ఆలోచించుకోండి. మీకు ఏం కావాలి అది నిజంగా మీరు ప్రభుత్వానికి ఓటు ద్వారా చెప్పగలిగితే సమాధానం, రాతలు మారిపోతాయి. కొన్ని లక్షల మంది యువత కొత్తగా ఇప్పుడు ఓట్లు తీసుకున్నారు. కాబట్టి ఆ పిల్లలు నిజంగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ అనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఉన్నాయనో, చంద్రబాబు నాయుడు సీనియర్ అనో చూసుకుంటూ పోతే రేపొద్దున యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మేము ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నాం, మా బాధలు మేము పడతాం, ఏదో మా జీవితాలు మేము కానిస్తాం. కానీ 18 సంవత్సరాలకు ఓటు తీసుకునే ఆ వ్యక్తి
తన జీవితం తన చేతిలో ఉంది. ఆ ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన ఆచితూచి వేయగలిగితే తలరాతలు మొత్తం మారిపోతాయి, కొత్త తరం బయటకు వస్తుంది. యువత నువ్వు మేల్కో, దయచేసి మంచి వారిని గెలిపించు. సూపర్ పాయింట్, చాలా మంచి వ్యాలిడ్ పాయింట్. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కులం కూడు పెట్టదో మతం మేడని లాంటి మనం అక్షరాలు దిద్దిస్తారు. ఇప్పుడు అదే దాని మీద చూస్తే ఇప్పుడు కులం మీద రాజకీయం వెళ్తుంది. ఓన్లీ కులాన్ని బేస్ చేసుకుని రాజకీయ నాయకులు ఎదుగుతున్నారు. ఈ పరిణామాలు ఎలా చూడాలి? కుల రాజకీయం, మత రాజకీయం, డబ్బు రాజకీయం వస్తున్నాయి కాబట్టి మేము కూడా అవన్నీ పక్కన పెట్టి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇంత చదువుకుని మీరు అన్నట్టుగా హ్యాపీగా ఫ్యామిలీ ఉండొచ్చు కదా అంటే నాకంటే సాటిస్ఫాక్షన్ ఎవరు ఉండలేదు. ఇదే కాకినాడలో హ్యాపీగా నెలకి 2-3 లక్షలు సంపాదించుకుంటే కాలు మీద కాలు వేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే అట్లీస్ట్ 100 రూపాయలు లేని స్థితి నుండి 2-3 లక్షలు సంపాదించుకునే స్థితికి రాగలిగాము అంటే హ్యాపీగా ఉండొచ్చు. మా వైఫ్ నేను కూడా అడ్వకేట్స్గా, జూనియర్స్గా హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ రాజకీయం అనే ఒక మంచి కాన్సెప్ట్లోకి మేము రావడానికి కూడా కారణం ఇదే. ఈ కుల రాజకీయాలు, ఈ మత రాజకీయాలు పోగొట్టడానికి నా వంతు ప్రయత్నం చేయాలి అని. నేనేమంటానంటే నేను ఒక పద్మశాలి, అంటే నేను ఒక బీసీని. ఒక బీసీగా నేను ఉన్నాను, పద్మశాలిగా ఉన్నాను. ఎస్సీ ఎస్టీల కోసం అసలు కొన్ని వేల పోరాటాలు చేశాను. కాపులు, నా మిత్రులందరూ కాపులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, ఎస్టీ సోదరులు ఉన్నారు, మైనారిటీస్ కూడా ఉన్నారు. అంటే ఒక చిన్న ఆఫీసులో మాది మేము చేసే కలిసి ఉండే ప్రతి 10 మంది కూడా అన్ని రకాల ఉండాలి అని కోరుకోవాలి. మనం కూడా సొసైటీ కూడా ఇలా ఉండాలి అని కోరుకుంటే అసలు ఈ ప్రాబ్లమే ఉండదు. ఓకే, నేను మరీ ముఖ్యంగా పిఠాపురం రావడానికి కూడా ఒక రీజన్ ఇది. పిఠాపురం నియోజకవర్గంలో 2,35,000 ఓటర్లు ఉన్నారు. రకరకాల సర్వేల ప్రకారం 80 నుండి 90 వేల మంది కాపు సోదరులు ఉన్నారు. ఇదే విధంగా 70-80 వేల మంది బీసీలు ఉన్నారు, 40 వేల మంది ఎస్సీలు ఉన్నారు, మైనారిటీస్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తే పిఠాపురం నియోజకవర్గం. నేను బీసీనో పద్మశాలినో ఇంకోటో అని అనలా. నేను అక్కడికి నేను పోటీ చేయడానికి వెళ్ళినప్పుడు నా ప్రచారంలో కూడా నేను ఒక బీసీగా, పద్మశాలిగా, కాపు సోదరులుగా, ఎస్సీ ఎస్టీలుగా అన్ని రకాలు ఉన్నారయ్యా. నాకు ఓటర్లు ఉన్నారు, ఓటర్లకి నేను ఇది చేశాను. సో నువ్వు కులం పక్కన పెట్టి ఓటర్లకి నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు, ఇప్పటి వరకు ఏం చేసావు అని నువ్వు చెప్పి అడగాల్సినదే పవన్ కళ్యాణ్. కాదదే ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు రావాలి అన్నప్పుడు నువ్వు మాటలు చెప్తే సరిపోదు. అన్ని కులాలు నాకు ఒకటే, అన్ని మతాలు ఒకటే. నీ ప్రవర్తన, నువ్వు నిజంగా ఎందుకు వచ్చావు అనేది కూడా ప్రజలైతే అబ్జర్వ్ చేస్తారు కదా. సో కుల రాజకీయాలు ఎవరు చేసినా అది తప్పు. జగన్మోహన్ రెడ్డి కూడా కాపు నేస్తాన్ని గొల్లపురం నుంచే ప్రారంభించాడు. సో అది కూడా ఇదేనాచా? అంతేగా. ఇప్పుడు నేను ఏమంటానంటే ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళవి. కాపు నేస్తం గొల్లపురం నుంచి స్టార్ట్ చేశాడు ఆయన. పిఠాపురం నియోజకవర్గంలో ఒక మండలం గొల్లపురోలు. ఆ మండలం నుంచి చేస్తే కాపులు ఎక్కువ చోట్ల నుంచి స్టార్ట్ చేసాం. మీకు అది ఒక సింపతి చూపించుకోవడం కోసం. తద్వారా అప్పుడు ఆ రోజు పిండిన దొరబాబు గారిని ఎగ్గి ఉండొచ్చు, లేదా ఇప్పుడు మరలా వంగ గీతకు కూడా అది ఇంపాక్ట్ ఉండొచ్చు అని చెప్పేసి కదా వీళ్ళందరూ కూడా వెళ్ళారు. ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు పనిచేసిన ఆవిడ ఎంపీగా ఉండి మరలా ఎమ్మెల్యేగా వెళ్ళింది అంటే ఆవిడ కూడా కాపోట్లు ఉన్నాయని ఆవిడ వెళ్ళారు, కాపోట్లు ఉన్నాయని ఈవిడ వచ్చారు. ఓకే. సో కుల రాజకీయం చేస్తున్న ఇలాంటి వ్యక్తులందరినీ కూడా ఆపటానికి మా వంతు ప్రయత్నం చేస్తే నన్ను చూసి ఇంకొక విద్యార్థి వస్తాడు, ఇంకొక మంచి ఆయన వస్తాడు, ఇంకో రకరకాల పిల్లలందరూ వస్తే ఇదే పిఠాపురంలో రేపు నేను ఒక పార్టీ సభ్యునిగా మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు, కానీ పిఠాపురంలో ప్రతి పిల్లవాడు కూడా మీరు నామినేషన్స్ వెయ్యండి, వీళ్ళు ఎలా గెలుస్తారో కూడా మేము చూస్తాం. కొన్ని పదులు, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇదే పక్క రాష్ట్రం కేసీఆర్ గారి వాళ్ళ అమ్మాయి కవిత రైతులకు సరిగ్గా పట్టించుకోలేదు అని చెప్పి రైతులందరూ కూడా నామినేషన్ చేసి ఆవిడ ఓడించారు ఎంపీగా. ఓకే. సో అలాంటి చరిత్ర కలిగిన రాష్ట్రాలు దేశం మంది. నిజంగా పిల్లలు ఈ కమ్యూనిటీని, క్యాస్ట్ని, కులాల్ని పక్కన పెట్టి యువత రేపొద్దుని నిజంగా ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు, నాకు మా పవన్ కళ్యాణ్ వచ్చాడు సినిమా స్టార్, లేకపోతే సీనియర్ ఒక ఆవిడ వచ్చింది, లేకపోతే ఇంకొక ఆయన వచ్చారు కాకుండా రాజకీయాలని ప్రక్షాళన చేయాలి, ఈ రొచ్చుల్లోంచి మనం కాపాడుకోవాలి మన ప్రజల్ని అనుకున్న ప్రతి ఒక్కడు కూడా రేపు పొద్దున పిఠాపురంలో పోటీ చేయగలిగితే నాకు వచ్చే 100, మీకు వచ్చే 200, ఇంకొకరికి వచ్చే 300తో రేపు పొద్దున ఇలా తల రాతలు అయితే మేము మార్చగలం. కాబట్టి ఆ ప్రయత్నంలో మొదటగా నేను అడుగు వేశాను. ఓకే. నేను ఎంత మొయ్యాలో నేను మోస్తాను. నా తరం, నెక్స్ట్ తరం పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ఇనిషియేషన్ తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. సూపర్ సార్. ఫైనల్లీ ఏ పార్టీ అన్నా రాజకీయంగా ముందుకు సాగేటప్పుడు ఒక మేనిఫెస్టో తోటి ఒక సపరేట్ వాళ్ళకంటే ఒక ముద్ర మేనిఫెస్టో అనేది తీసుకెళ్తుంది కదా. మీ పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? మేము ఇప్పటికే మా పార్టీ తరఫున మా అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు చాలా మంచి మేనిఫెస్టోని పెట్టడం జరిగింది.
దశ దీవెనలు అని. దశ దీవెనలు. ఓకే. దశ దీవెనలు అని ఒక మంచి మేనిఫెస్టోతో ఒక పిల్లలకి ఏం కావాలి, ఒక పెద్దవారికి ఏం కావాలి, ఒక ఎంప్లాయ్మెంట్కి ఏం కావాలి అని ఒక పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి మరణించే వరకు ఏ పిల్లలకి ఏం కావాలి భవిష్యత్తుకు అనేది చాలా నీట్ గా ఒక దశ దీవెనలు అని ఒక మంచి మేనిఫెస్టోతో మేము వస్తా ఉన్నాం. ఓకే. ఆ మేనిఫెస్టోని చూపించి అమ్మ వీళ్ళ మేనిఫెస్టోలన్నీ కూడా ఎలా చేశారో ఏం కబుర్లు చెప్పారో మీరు చూస్తూనే ఉన్నారు. మా మేనిఫెస్టోని మీరు చూడండి, నమ్మండి, అందులో తప్పులుంటే చెప్పండి, రెక్టిఫై చేసుకుంటాం. మీదే మేనిఫెస్టో, ఇది రాజ్యాంగాన్నే మేనిఫెస్టోగా చేసుకుని వెళ్తాం మేము. సో అలానే ఉంది, మేము డైరెక్ట్ గా దాని మీద కూడా పేరు పెట్టాం, రాజ్యాంగమే మా మేనిఫెస్టో ఇలా పెట్టండి అని. బీసీలో ఉన్న మంచి నాయకుడి పేరు ఒక మంచి మేనిఫెస్టోలో పేరు పెట్టాం. దొక్క సీతమ్మ ఎవరైతే ఉన్నారో తన పేరు పెట్టాం. అలా అన్ని రకాలు, ఒక అబ్దుల్ కలాం గారి పేరు పెట్టాం, ఒక ఎస్సీ సోదరుని పేరు పెట్టాం, ఒక కాపు నాయకుడి పేరు పెట్టాం. అన్ని రకాల కమ్యూనిటీని కలుపుతూ ఒక మంచి మేనిఫెస్టోని తయారు చేసి కుల మతాలకు అతీతంగా మనం ఉండాలి, మన ఆలోచనలు ఉండాలి అని ఒక మంచి మేనిఫెస్టోతో వస్తున్నాం. ప్రజలు ఆశీర్వదిస్తారని కూడా అనుకుంటున్నాం. డెఫినెట్ గా చూద్దాం సార్, సక్సెస్ అనేది ఎలా ఉంటుందో. ఇప్పుడు రాకపోయినా డెఫినెట్ గా మీలాంటి అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా భావితరాలు సక్సెస్ ఇస్తాయని నమ్ముతున్నాం. ఫైనల్లీ మా ప్రేక్షకులు, మా టీవీ, మా వేగా ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓటర్లకి, ఇప్పుడున్న ఓటర్లకి మీరు అపీల్ చేయండి. ముందుగా వేగా న్యూస్ వీక్షకులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, రాజకీయం అనేది ఒక చాలా మంచి ఒక వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థలోకి యువతగా ఉన్నప్పుడు మనం రాగలిగితే మనం పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి భావి తరాలకు కూడా మనం అందరం ఒక దిక్సూచిగా ఉంటామని నేను భావిస్తా ఉన్నాను. కాబట్టే నేను ఈ వయసు నుండే రాజకీయాల్లోకి రావాలి, ఒక చిన్న ప్రయత్నం చేయాలి అని చెప్పి రావడం జరిగింది. మీరందరూ కూడా ఎప్పుడైతే మీరు ఓటు తీసుకున్నారో ఆ రోజు నుండి మీరు చదువుకునే వాళ్ళు చదవండి, కానీ రాజకీయం వైపు చూడండి. రాజకీయం ఎటుపోతూ ఉంది, మీ ఓటు ద్వారా 5 సంవత్సరాలకు ఒకసారి సమాధానం మనం చెప్పి తిరగలం. కాబట్టి మీరు, నేను, మనం అందరం కలిసి ఒక మంచి రాజకీయ వ్యవస్థ నిర్మించడానికి ప్రయత్నం చేద్దాం. దానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు. ఆ ఓటుని మీకు నచ్చిన మంచి ప్రభుత్వం ఎన్నుకునే విధంగా అది మీకు, మాకు, ప్రజలకు, బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా ఒక మంచి ఓటుగా మిగలాలని, మీ ఓటుని దయచేసి వేస్ట్ చేయకండి. నాకు వేయడండి అని చెప్పి అడగాల్సిన అవసరం నాకుంది కాబట్టి మీ ఓటుని నాకు వేయండి. నమ్మకం లేకపోతే మంచి వాళ్ళకి వేసి రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే మంచి వ్యక్తులుగా మీరు, మనం అందరం కూడా మారాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసారుగా ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ మొదలు పెడితేనే ఈ ఇంటర్వ్యూ ఒక ప్రత్యేకం అని చెప్పడానికి కారణం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. హానెస్ట్ ఒక పర్సన్. ఇప్పటివరకు మనం కల్తీ పొలిటీషియన్స్ చూసాం, కులంతో నిండిపోయినటువంటి పొలిటీషియన్స్ చూసాం, కానీ ఒక హానెస్ట్ గా రాజ్యాంగమే మా మేనిఫెస్టో అనేటువంటి ఒక పార్టీని, అలాగే వాటమి పాలవుతానని తెలిసినా పోరాడే శక్తి ఉన్న ఒక యువత మన కళ్ళ ముందు ఉన్నారు. కాబట్టి ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ అనే చెప్పాలి. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకోగలిగితే ఈరోజు ఆయన చాలా విషయాలు, చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. ఇది రాజకీయం పరంగా సాగిన ఇంటర్వ్యూ కాదని ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఇది నిజంగా యువతకి చైతన్యవంతంగా ఒక సెల్ఫ్ మోటివేషన్ ఇంటర్వ్యూగా కూడా దీన్ని ప్రమోట్ చేసే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన మల్లికార్జున్ గారు చెప్పినటువంటి విషయాలను క్షుణ్ణంగా ఆలోచించి మీరు కూడా ఆయనలాగే, ఆయనతో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు కూడా యువత రావాలి. పాత నీరు వెళితే కొత్త నీరు రావాలి. అలా వచ్చినప్పుడే మనకు మంచి జరుగుతుంది అనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి మల్లికార్జున గారికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, ఆల్ ద బెస్ట్ సార్. డెఫినెట్ గా మీరు సక్సెస్ అవ్వాలి. మీలాంటి యువత డెఫినెట్ గా మంచి రాజకీయాల్లో మంచి పరిణామం తీసుకొస్తారు. అది అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడతో ముగిద్దాం. మరొక అద్భుతమైన గెస్ట్ తో మరో వారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.